ఇది సౌండ్ బంద్ చేసి రావా తొందరగా. సో తొందరగా సౌండ్ బంద్ చేసి. ఇది ఇట్లా చేసి తెగిపోతుంది ప్లీజ్. ఇది కొంచెం నా ఫేస్ కి కట్ అవుతుంది. సో ఇంట్రో నేను చెప్పేసుకుంటున్నా. చెప్తా ఆగు బెన్నీ బ్రో, జస్ట్ ఒక 5 నిమిషాలు. సో హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఆగు, లెట్ మీ గివ్ ఇంట్రో, ప్రాపర్ ఇంట్రో ఇయ్యనిరా. చెప్తా ఆగు. ఈ వీడియో వచ్చేసి అని ఇక్కడ చెప్తా కదా, ఇట్రా చెప్తున్నారా ఇప్పుడు వీడియో వచ్చేసి అని చెప్తా కదా. సో ఫ్రెండ్స్, ఈ టైటిల్లో చూసి మంచిగా హాయ్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ సింపుల్ లాక్స్. నిజం బాగుందనా అంటే బాగానే అయిపోయినాయి ఇందాక ఫస్ట్ ఆల్రెడీ. సో ఫ్రెండ్స్, ఏం లేదు, ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే టైటిల్లో చూసినట్టే మా వైఫ్ ఎంత ప్రేమగా ఇప్పించిన సైకిల్స్ అక్కడ ఉన్నాయి కనిపిస్తున్నాయి కదా, వీటిని మేము అమ్మేద్దాం అనుకుంటాం. పెద్ద ప్లానింగే. హలో ఎస్ అక్సా మజా కాడకు, చెప్పేది నువ్వు గమ్మున. నేను అడతలేను ఎందుకు మళ్ళీ ఎప్పుడు లేంది ఏంజిల్ కనీసం. ఫ్రెండ్స్, మేమైతే సైకిల్ అయితే అమ్మేద్దాం అనుకుంటాం. మీలో ఎవరికన్నా సైకిల్ కావాలి కొంచెం అనుకోవట్లేదు. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. జరుగు. ఓకే, సో జరుగు బేట, వీడియోలో కనిపించాలి. పక్క జరుగు. అరే వద్దన్నాం కదా. సో ఇదొక సైకిల్, పట్టుకో, ఇట్లానే పడిపోతుంది. ఓకే, అరే పప్పా పాపలేదు గిప్పలేదు. ఇదొక సైకిల్, ఓకేనా. సో ఈ 2 సైకిల్స్ అయితే అమ్మేస్తాం అనమాట. వెరీ బ్రాండ్ న్యూ, అంత సీన్ లేదు. సో వెరీ బ్రాండ్ న్యూ అండి సైకిల్స్ అయితే. ఇదైతే మ్యాక్స్ టు మ్యాక్స్ ఒక 2 to 3 months మా పాప దొక్కింది, పెద్ద పాప. ఇదైతే 0, నాట్ ఈవెన్ 1 day. సైకిల్ కూడా ఇంకా నేర్చుకొని కూడా రాలే. ఒక్క నిమిషం, లెట్ మీ టాక్. అక్సా, నువ్వు ఇది చేయకు, నువ్వు చెప్తున్నా మంచిగా ఉండదు. నువ్వు కెమెరా దగ్గరకు ఇంకొకసారి వచ్చినట్టే మర్యాద కూడా చెప్తున్నా. ఇది మా వైఫ్ చెప్పింది. ఆగో, మమ్మీ చెప్పిందాడా. ప్లీజ్ డు నాట్ మైండ్ హ్యాండిల్. ఇట్ట తయారయ్యేనే మీరంతా. సో బేసిక్ గా ఏంటంటే ఎందుకు అమ్మేస్తున్నా అనే దానికి వచ్చేసి అయితే ఒక్క నిమిషం ఆగు. కొన్న తర్వాత ఆల్మోస్ట్ దగ్గర 1 year అయింది. వీళ్ళిద్దరికి సైకిల్స్ ఇప్పించి సర్ప్రైజులు చేసి వీటి వీడియోస్ ని కూడా మేము పెట్టినాం అనమాట. ఒక నిమిషం మైక్ చెక్. ఓకే, సో వీడియోస్ కూడా మైక్ చెక్ ఉందా? మైక్ సో వీడియోస్ కూడా పెట్టినాం మంచిగా. దట్ వాజ్ అ గుడ్ మెమరీ ఫర్ దెమ్. బట్ వాట్ హ్యాపెండ్ ఈస్ వాళ్ళు సైకిల్ నడపలేరు, ఓకేనా. వాళ్ళు సైకిల్ ఊరికే టైంపాస్కి కొనుక్కున్నారు. అరే ఇప్పుడు నా సైకిల్ నడిపిరారా? Did you see any time that Angelica Axaga went for a ride on a cycle? Yes or no? Yes. నీ ముఖం చేస్తూ ఎప్పుడు వేర్రా, అది ఆడ మూలుగుతుంది అక్కడ. వాళ్ళు సైకిల్స్ దియ్యరు. వెన్ రే? దట్ వాజ్ లాస్ట్ ఇయర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి కానీ ఒక 2 months కూడా 2 years కూడా కాలే. అరే తుప్పా చదవా, 2 years కాలే కాదు. దట్ ఈస్ బ్రాండ్ న్యూ సైకిల్స్ అండి. మనం ఒక్కసారి సర్వీస్ చేపించామంటే కొత్తగా ఉంటాయి. సో వీ కాస్టెడ్ సమ్వేర్ అరౌండ్ 10,000 పెట్టి కొన్నాం మేము దాన్ని. ఇది నేను ఫ్రీగా ఇవ్వచ్చు, బట్ మా వైఫ్ ప్రేమతో డబ్బులు పెట్టి కొన్నది కాబట్టి ఆమె దాంతో మళ్ళీ ఏమైనా చేయించుకుంటుందో ఏమైనా ఇట్స్ హర్ మనీ కాబట్టి ఆమెకి అమ్మేసి పైసలు ఇద్దాం అనుకుంటున్నాను. నువ్వు ఎప్పుడైనా నడిపినావా? నువ్వు నాకు నేర్పించినావా? అసలు ఎన్నిసార్లు నడిపియాలి బేటా ఈ రోడ్ మీద? రోజులు కూడా లేవు. అక్సా అబద్ధాలు ఆడకు అక్సా.
Emotional damage. నీకు ఇంట్రెస్ట్ లేదు సైకిల్ మీద. అబ్బా ఓవర్ యాక్షన్ చెయ్యకు. మమ్మీని పిలిస్తే ఇప్పుడు. చెప్పిండు బెన్నీ ఎందుకురా నువ్వు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నావు? ఇది తప్పు. చాక్లెట్ ఇప్పిస్తా. కదా ఏయ్, బెన్నీ డైరీ మిల్క్ నాకు చాక్లెట్. మస్తు చాక్లెట్స్ ఉన్నాయి రా ఇంట్లో మస్తు యు ఆర్ గోయింగ్ అవుట్ ఆఫ్ ద ఫ్రేమ్. సైడ్ ప్లీజ్ పక్క జరగండి అయినా కానీ నేను మాట్లాడుకుంటా. సో we are ఒక్క not నిమిషం బాగు. saving we are not ఇవి saving we సైడ్ are not ఒక్క సర్వీస్ saving. చేపిస్తే సెట్ అయిపోతుంది. ఓకేనా? కొట్లాడ యు ఆర్ నాట్ ఫైటింగ్ హియర్ ఫర్ గాడ్ సేక్ ప్లీజ్. God sake for heaven's sake. హలో బ్రదర్ ఇద్దర్లేదు ఇద్దర్లేదు జరుగు. సో మా పెద్ద పాపకి ఇట్ వాజ్ రియల్లీ ఎమోషనల్. ఐ అగ్రీ. బాగుండే, మంచి హ్యాపీ ఫీల్ అయ్యారు కొని ఇచ్చినప్పుడు. సూపర్ ఉండే. ఓకే, బట్ ఏంటంటే ఇవి ఇట్లనే ఉంటాయి, మురిగిపోతాయి తప్పించి ఇంకా ఏం అవకాశమే లేదు. వేరే వాళ్ళకన్నా ఉపయోగపడితే బాగుంటది. అరే నా మాటిని మీరు తొక్కరు చేయరే తల్లి. వేస్ట్ టైం వేస్ట్, డబ్బులు వేస్ట్. నేర్పించిన మళ్ళీ నీకు నేర్పించిన ఒక రోజు మస్తు కొడతా అచ్చా. ఎన్నిసార్లు కింద పడ్డా నేను నీకు నేర్పించి. కింద పడ్డాడంట నేను ఒకసారి అయితే కాలికి కూడా దెబ్బ తాకిచ్చినావు. నీకు గుర్తుందా? మంచి మంచి దీనికి ఉన్న విశ్వాసం ఉందరా నా కొడక నీకు రే. సో వీళ్ళు ఏంటంటే ఈ పిల్లకైతే నేర్చుకోదు, ఇంట్రెస్ట్ లేదు. ఆ పిల్లకి వచ్చి ఇంట్రెస్ట్ ఉన్నా కానీ తొక్కుతలేదు. టైం ఉంటలేదు. టైం ఓకే, టైం లేదు కదా అమ్మేస్తా. ఇంకేంది? సమ్మర్ హాలిడేస్ ఆడుకుంటాం కదా ఇంకో 2 months అయితే సమ్మర్ అప్పటి వరకు ఏం కావాలి? అది అదంతా తుప్పు పట్టి అగో ఆ గూడ్లు కూడా కట్టినాయి పురుగులాడ దానికి. గూడ్లు అంటున్నా ఏమంటారు దాన్ని? బండికి కూడా పట్టింది. మరి ఎందుకు నడుస్తలేవు మరి అది? ఎందుకు నాకు అవసరం వచ్చినప్పుడు తీస్తా. నీకేమన్నా ఎవెంజర్ బైక్ కావాలంటే మా బైక్ ఉంది మీకు ఇస్తాను. ఓకే ఏ దూరం అది ఫ్రీగా ఇచ్చేస్తాము. సర్వీస్ చేపిస్తే క్రేజీ లుక్ ఉంటది. సో మంచిగా ఉంటది అన్నమాట. క్రేజీ రీమోడలింగ్ మేమే చేపిస్తాం, ఫ్రీగా ఇస్తాం. మీరే మాత్రం తీసేసుకోవాలి. ఓకేనా? చాలు. అయిందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అబ్బా ఇప్పుడు అనండి. అబ్బా ఏ అనరే నోరు పడిపోయిందా? మరి ఎట్లా? నువ్వెవరే చెప్పడానికి? నా బండిని నేను నాకు నచ్చినప్పుడు తీస్తా. నాకు కూడా నేను నచ్చినప్పుడు తీస్తా. మీరు వాడతలేరు నా మాటినండి. ఏ గైస్ ఫ్రీ ఇచ్చేసాం, రీమోడలింగ్ అసలు గైస్ కింద కామెంట్ లో పెట్టండి. సేలింగ్ ఇట్. ఆ బండి పక్కన తీస్తున్నాడా? 4 months అయితే ఇక రాను అలా సపోర్ట్ చేసేదిరా. తగ్గటంలా ఎవడు కూడా యాక్టింగ్ ఇరగదీసేస్తున్నాడు. సో ఫ్రెండ్స్ బేటా నా బండి అయితే నేను అమ్మాలనుకుంటలేను. ఇట్స్ లైక్ నా సైకిల్ కూడా మేము అమ్మాలి అనుకోవట్లేము. ఇంకోటి రాహుల్ ఎక్స్ట్రాలు ఎందుకా? నేను తీస్తా అది. నేను కూడా ఇస్తాను. సమ్మర్ హాలిడేస్ ఇంకా నేర్చుకోని నీకు సైకిల్ అనేది ఇంకెప్పుడు తీస్తావు? ఇంకా నువ్వైతే ఇంకా డైరెక్ట్ బైకే నడుపుతావు. అవాడ తుప్పు పట్టిపోయింది చూడు. ఏం గుడ్లు తుప్పు పట్టినాయి. పట్టలే, ఏం గుడ్లు పట్టలే, నీ పట్టినాయి అక్క. ఆగో అగో ఈ పట్టినే అక్క. సరే ఇగో నేను ఏదో చేద్దాం అనుకుంటున్నా, మీరు ఏదో చేస్తారు పక్కకి వెళ్ళిపోరు వీడియోలోకి వెళ్ళి. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? సో ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా సైకిల్ కావాలి అని అంటే అనుకుంటలేరు, వాళ్ళకి ఎవెంజరే కావాలంట. ఎవెంజరే కావాలా? ఇట్లా వాళ్ళకి ఎవెంజరే కావాలా? వాళ్ళకి ఎవెంజరే కావాలా? ఓకే కరెక్ట్. ఎవెంజర్ కావాలి. నేను ఏదైనా సైకిల్స్ అమ్ముకుంటున్నా పక్క జరిగిన నేను నా నువ్వు ఫ్రీగా ఇస్తా అంటున్నావే దున్నపోతు ముఖం దానా? అవును అవును. పోతానన్నయ్య నేను పోతాను, నాకు ఇది వద్దు వద్దన్నయ్య నేను పోతాను. సో ఫ్రెండ్స్ అది సైకిల్స్ అయితే అమ్మేస్తా. నో నో ఎవెంజర్ ఎవెంజర్ వాళ్ళు తొక్కుతానే వేస్ట్ అది. బండి తీసలేదు. ఎవెంజర్ సరే సరే వాళ్ళని అడుగుదాం, ఒక్క నిమిషం ఇట్రండి. వీళ్ళు నెలల తరబడి సైకిల్స్ తీయట్లేదు. సో నువ్వు సంవత్సరాలు తడబడి నాకు కారు ఉంది. నీ కారు ఉంది బయట తీస్తలేవు ఎందుకు మళ్ళా? తీస్తా నేను కూడా తీస్తా. Whenever needed మేము కూడా గీస్తాం. వెన్నెవర్ నీడెడ్ సంవత్సరాలు ఉంచలేం బేటా. సంవత్సరాలు ఏళ్ళు సో ఏళ్ళు మీరు మీ 10 ఒపీనియన్ ని కామెంట్ చేయండి గాయ్స్. సో ఒక్క నిమిషం బాబు, మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. సైకిల్స్ నెల నెలలు తీస్తలేరు, తీయడం బెటరా ఉంచడం బెటరా? ఏ జరగవే
పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. గలీజ్ పడతాం పోకం ఇంకా తీయడం బెటరా ఉంచడం బెటరా కమెంట్ చేయండి. అట్ ద సేమ్ టైం ఈ సైకిల్స్ ఎవరికైనా కావాలంటే ప్లీజ్ కమెంట్ చేయండి. నా ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు అప్రోచ్ అవ్వచ్చు. మా వైఫ్ షీ ఈజ్ వెరీ అప్సెట్ అబౌట్ దిస్ అనమాట. ఎందుకంటే సైకిల్స్ కొన్నాం కానీ సైకిల్స్ పేరుకి కొన్నాం బట్ అవి యూజ్ చేస్తలేరు పిల్లలు. సో ఏంటంటే షీ ఈజ్ రియలీ అప్సెట్ అబౌట్ ఇట్. ఒకటికి 10,000 ఒక్కొక్క సైకిల్ వేసుకుంటే దాని బదులు ఇంకా నాకు వేరే ఏదైనా గోల్డ్ వస్తుండే అని కూడా చాలాసార్లు ఫీల్ అయింది. వీళ్ళు వింటారు, పట్టించుకోరు, జస్ట్ ఏదో విన్నట్టు వింటారు, తర్వాత లైట్ తీసుకుంటారు. వీటికి గాలి పోయినాయి, పంచర్లు అయినాయి. కొత్త సైకిల్ చూసినప్పుడల్లా బాధపడుతుంటుంది మా వైఫ్. సో ఏంటంటే సైకిల్స్ అయితే మేము అమ్మేద్దామని ఫిక్స్ అయిపోయినాం అనమాట. ఏమంటావు? ఓకే కదా? సైకిల్ లేవు కానీ చూపించేసిన అయిపోయింది కదా. సో కమెంట్ చేయండి గైస్. సో ఏంటంటే ఓకే కదా? సైకిల్ అంకుల్ కావాలా? ఏంది ఏంది? సరే చెప్పు, కమెంట్ చేయండి. సైకిల్స్ అమ్మేస్తున్నాం మేము. ఎవెంజర్ అమ్ముతున్నాం, ఎవెంజర్ అమ్మేస్తున్నాం. కమెంట్ చేయండి. నేను ఒకటి మీరు ఒకటి నాడు ఒకటి మీరు ఒకటి నువ్వు ఒకటి 3 అమ్మేసాం. ఇంకేం లేదు, నడుచుకుంటే తిరిగి ఇంకా సైకిల్. సరే. సో ఫ్రెండ్స్ వీడియో అయితే ఇంతవరకే. కొత్తగా చూస్తున్నారంటే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్ ఫ్రెండ్స్. సో బేసిక్గా సైకిల్స్ గురించి అయితే కామెంట్ చేయండి. మేము అమ్మేస్తాం. ఎవెంజర్ గురించి కామెంట్ ఏంటి కామెడీయా, ఏంటి దాదాగిరియా? అమ్మేస్తా సీరియస్గా. అమ్మేస్తా. మీరు ఓకే ఎవెంజర్ అమ్ముతా అని చెప్పేసి అనుడు, నేను సైకిల్ అమ్మేస్తా అని అనుడు, ఇది కాదు. సీరియస్గా అంటున్నా. సైకిల్స్ అనేటివి తీసేస్తే ఆ వచ్చే మనీతో మమ్మీకి ఏదైనా కొనుక్కుంటుంది. ఫేవరెట్ గా ఏమి ఇప్పించింది. సో ఇవన్నీ ఇమోషనల్ డ్రామాలు వాళ్ళ మూలకు మురుగుతున్నాయి. దాని బదులు దాంతో ఏదైనా మెమొరీ వస్తుంది. ఓకేనా? పైసలు వస్తాయి అమ్మేస్తే, దాంతోనే మన మమ్మీ కొనుక్కుంటుంది. అదొక మెమొరీ అయితే మెమొరీ ఇదైతే అట్లయితే మెమొరబుల్ అయిపోతుంది అది నిజంగానే. అట్లాంటి మెమొరీస్ వద్దు, అది యూసేజ్ కావాలి. ఇప్పుడు గోల్డ్ ఉంది, చోకేస్, కమ్మలు ఉన్నాయి. ఓకేనా? అట్లుండాలా అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. ఓకేనా? సో నా బండి అంటే నేను దాన్ని మళ్ళీ వాడతా. అవసరం వచ్చినప్పుడల్లా ఎట్లా వెళ్ళాలనుకుంటే వాడతా. నువ్వు వాడతావు కానీ అది సంవత్సరాలు ఉంటుంది. అది అట్లీస్ట్ 1 month కన్నా ఎక్కువ ఉండదు అట్లా మురిగి. 3 months అవుతుంది మా బండికి. 3 months ఏం కాదు. అర్థమవుతుందా? సరే ఇగో ఇప్పుడు అది ఇప్పుడు ఓకే కదా నీకైతే? చెప్పేది అమ్మేస్తా. సరేనా? పండుగుంది నోట్లో పెట్టేసి. ఎందుకు వద్దంటున్నావు? ఏంజల్ నువ్వు తీయో పెట్టావు. సమ్మర్ హాలిడేస్ వచ్చినప్పుడు మళ్ళీ చూద్దాం. అప్పుడు సైకిల్స్ రెంట్కి ఏమైనా దొరికితే అప్పుడు పట్టుకొస్తా. ఇంట్లో మంచి సైకిల్ పెట్టుకొని అమ్ముతా అంటావు. వీళ్ళు అమ్మనిస్తలేరు కానీ అమ్మేస్తా. ఓకేనా? మీరు మెసేజ్ చేయరు. చలో బాయ్ ఫ్రెండ్స్. మర్చిపోరు, వీడియో లైక్ చేయరు, షేర్ చేయరు. ఎవరికన్నా సైకిల్ కావాలంటే వాళ్ళు కొనుక్కుంటారు. ఎవరైతే సైకిల్ కోసం కామెంట్ చేస్తే చాటవాడి చేసేస్తారు. అతబడి నిమ్మకాయ ఉంది అసలు. నిమ్మకాయ చెట్లు ఉన్నాయి మా ఇంట్లో. సరే ఫ్రెండ్స్ ఓకేనా? నాకైతే మా వైఫ్ చేయమన్నది. నేను మమ్మీతో మాట్లాడుకుంటా. నువ్వెవరు? వద్దు నాన్న. నో కమెంట్స్ అనమాట. నాకు సిద్ధ జరిగిగా నో కమెంట్స్. సైకిల్స్ అమ్మేస్తున్నాం. ఓకేనా? చలో బాయ్.